అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరోకెత్తనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చాడు హరీష్. అయితే ఈ రోజు వీకెండ్ వచ్చిన నాగార్జున హరీష్ కి మళ్ళీ క్లాస్ పీకారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి హరీష్ లేపి, హరీష్ ఏదో సంజనాతో గొడవ జరిగింది కదా, అది నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే నేను తేల్చుకుంటానన్నావు. అసలు మీ మధ్యన ఏం పంచాయతీ జరుగుతుంది చెప్పు, ఈ రోజు నేను ఆ పంచాయతీ తేల్చేస్తానంటూ సీరియస్ గా అడిగారు హరీష్ ని. అయితే హరీష్ మాట్లాడుతూ, అదే సార్, మొన్న లాస్ట్ వీక్ తను 4 రోజులు బట్టలు మార్చుకోడు సార్, అవే వేసుకుంటున్నాడని హేళన చేసింది సార్. అది నాకు నచ్చలేదు సార్. నేను మళ్ళీ ఆ పాయింట్ రేస్ చేసి చెప్తే మళ్ళీ హౌస్ లో గొడవ వస్తుంది కాబట్టి మీ ముందే నేను తేల్చుకుందామని చెప్పి మాట్లాడదామని అలా చెప్పాను సార్. అంటే అయి నీకేమన్నా పిచ్చా, అది ఆ రోజు అయిపోయింది కదా, మళ్ళీ ఆ రోజు పాయింట్ తీసుకొచ్చి ఈ రోజు మాట్లాడతానంటే ఎంతవరకు కరెక్టు? హరీష్, నీ బుర్ర ఏమన్నా పోయిందా అని అడిగేసరికి ఆ రోజే మాట్లాడదాం అనుకున్నాను సార్, కానీ ఎందుకులను వదిలేశానంటే, మరి ఎందుకులను వదిలేసినోడివి మళ్ళీ ఎందుకు లేపుతున్నావు? ఒక్కడ గుర్తుపెట్టుకో, అది ఎవరి పర్సనల్ అది. నువ్వు ఆ విషయంలో బాధపడుతున్నావంటే సంజన ఆల్రెడీ నీ దగ్గరకు వచ్చి ఐ టోల్డ్ యూ సారీ అని చెప్పింది. బట్ నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవడమే మానేసి మళ్ళీ మీలాంటి వాళ్ళతో నేను మాట్లాడను, మీకు మాకు సంబంధం లేదు, అసలు నేను మిమ్మల్ని మనిషిగానే చూడట్లేదంటూ స్టేట్మెంట్స్ పాస్ చేసావు. మరి అది నీ దృష్టిలో కరెక్టా అని అడిగేసరికి మరి నాకు కోపం వస్తుంది కదా సార్, ఇంత పెద్ద రియాలిటీ షోలో అలా మాట్లాడింది అంటే. ఓకే హరీష్, నీ కోపం వచ్చింది సరే, అయిపోయింది కదా, అయిపోయింది, దాన్ని వదిలేచ్చు కదా, మళ్ళీ అది తీసుకొని మళ్ళీ దాన్ని ఎన్నిసార్లు ప్రొటెక్ట్ చేస్తావు? తనకన్నా ఎక్కువ నువ్వే హైలైట్ చేసుకుంటున్నావు. తర్వాత నీ ఇష్టం. ఇక నుంచి మీ ఇద్దరికి ఈ విషయంలో గొడవ అయితే అయిపోయింది, ఫర్దర్ గా ఏమన్నా ఉంటే చూసుకోండి అంటూ సంజన కూడా, సంజన ఇంకొకసారి ఎవరి డ్రెస్ సెన్స్ గురించి కూడా కామెంట్ చేయకూడదంటూ సంజనకి చిన్నపాటి క్లాస్ పీకి ఆ తర్వాత హరీష్ దగ్గరకు వచ్చి మళ్ళీ, హరీష్ ఏదేమైనా సరే, ఏదైతే నువ్వు టాస్కులు ఆడావో నిజంగా చాలా బాగా ఆడుతున్నావు. టాస్కులు ఆడడమే కాదయ్యా, అప్పుడప్పుడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో కూడా మాట్లాడి ప్రేమగా ఉండు. బయటకు నువ్వు హౌస్లో ఉండే తీరును చూసే, హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ పట్ల ప్రేమాభిమానాలు చూసే ఆడియన్స్ నీకు ఓట్ చేస్తారు. హరిత ఎన్నిసార్లు నీకు చెప్పినా అర్థం కావట్లేదేమో. ఎనీవే, నువ్వు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకో, మనకి గేమ్ ఒకటే కాదు, ఆడియన్స్ ఓట్స్ కూడా చాలా ముఖ్యం. కాబట్టి నువ్వు హౌస్లో ఉన్న వాళ్ళ పట్ల ర్యాష్గా కాకుండా కొంచెం మనసున్న మనిషిలాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే మాట్లాడారు. మరి ఫైనల్లీ హోస్ట్ నాగార్జున గారు హరీష్ మీద చేసిన కామెంట్స్ కరెక్ట్ గానే మాట్లాడారా, లేకపోతే ఏమైనా తప్పుగా మాట్లాడారా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.